హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను ఒక ప్యాలెస్కి వచ్చా, చౌమహల్లా ప్యాలెస్. అసలు ఇది ఒకటి హైదరాబాద్లో ఉంది అని కూడా నాకు తెలియదు. ఎగ్జామ్ మధ్యలో 2 hours గ్యాప్ దొరికితే ఇంకా ఈ ప్యాలెస్ చూడడానికి అయితే వచ్చాం. టికెట్ కాస్ట్ 100 rupees per head. ఫారినర్స్కి అయితే 400 అంట. అదేంటో నాకు అర్థం కాలేదు. కెమెరా కూడా ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు. ఇంకా ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది అయితే చాలా బాగుంది చూడడానికి, ఆ లైట్స్ తో. ఆ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు, అక్కడి నుంచే చుట్టూ చూడాలి. కానీ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ కింగ్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, నేమ్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి. ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ కి నేమ్తో సహా ఉన్నాయి. ఇంకా అలా చూస్తున్నా, నేమ్ చదవడానికి నాకు ఓపిక లేదు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నా. ఇంక ఇక్కడ వీడియో కూడా ఏదో వేశారు అప్పటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు అని. వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయంట, అవి కూడా అక్కడ పెట్టారు. అవార్డ్ చూడడానికి గ్లాస్ లా ఉంది కదా, మా ఫ్రెండ్కి కూడా అలానే అనిపించింది. నెక్స్ట్ ప్లేస్ అయితే ఇది. కత్తులు చాలా ఉన్నాయి, అప్పట్లో రాజులు వాడేవి, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి అవన్నీ. ఆ పైన కూడా పెట్టారు, ఇవి రాజు డ్రెస్సులు అనుకుంటా. ఇంకా ప్రతి కత్తికి డీటెయిల్ గా నేమ్ తో సహా అక్కడ రాసైతే ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇది హెరిటేజ్ ఆర్ట్స్ అంట. ఇంకా లోపల కూడా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద రూమ్ లా ఉంది ఇది. ఇక్కడ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా చుట్టూ చూస్తూ. ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్సే ఉన్నారు. ఆబ్వియస్లీ ఇది ముస్లిం ప్యాలెసే. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఇంకా లోపలికైతే వెళ్ళా. ఇందాక మనం లైట్స్ తో చూసాం కదా, ఇక్కడ నుంచి ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు తినడానికి వాడిన ఫుడ్ ప్లేట్స్ ఇవన్నీ షోకేస్ చేస్తున్నారు, మనం ముట్టుకోకూడదంట. ఇంకా అక్కడ అలా చూస్తున్నా. వీళ్ళు చూసారా, ఈ కప్స్ మీద కూడా ఫొటోస్ వేసుకున్నారు. మనం ఇందాక చూసిన లైట్ ప్లేస్ అయితే ఇదే, పైనుంచి వ్యూ. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. నాకు ఈ ప్యాలెస్ లో ఏదైనా బాగా నచ్చిందంటే ఇది ఈ ప్లేసే. చాలా బాగుంది. ఇంకా అక్కడ కూర్చొని చూస్తున్నా, మా ఫ్రెండ్ ఏడిపిస్తున్నాడు అక్కడ నుంచి పడిపోతే ఏమవుతుందని, అందుకే నవ్వుతున్నా. ఇంకా ఇంకొన్ని కత్తులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చాలా ఇంకా పెట్టారు. వీళ్ళ దగ్గర ఇంకెన్ని కత్తులు ఉన్నాయో. బయటకైతే వచ్చేసాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. స్కై ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను. బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఖురాన్ గ్యాలరీ. ఇంకా లోపలికి వీడియోస్ ఫొటోస్ ఎలా లేవు, సో నేను వెళ్ళి చూసి వచ్చా. మొత్తం ఖురాన్ కోసం రాసి ఉంది. బుక్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా మా ఫ్రెండే ఈరోజు నా వీడియోగ్రాఫర్. ఫొటోస్ వీడియోస్ తీస్తానంటే ఎప్పుడు అలా అడ్డు పెట్టుకుని ఉంటాడు. ఇంకా ఇద్దరం అలా తిరుగుతున్నాం. దీన్ని గట్టిగా అడిగితే ఇప్పుడు ఏ ప్యాలెస్ అని అడిగితే కూడా చెప్పలేదు. చౌమహల్ చూసారా, అది ఫ్రాన్స్. అది ఎంతసేపు గంట తిరిగింది ఇక్కడ. 10 minutes 15 minutes. నైస్ రా. ఎందుకని వీడియో ఇక్కడ ఆన్ చేస్తానా? చేశాను. వార్నింగ్ అంట, ఎంట్రీ ఆన్ వద్దులే. దీనికోసం గంట ట్రావెల్ చేసుకున్నట్టు ట్రాఫిక్లో. మళ్ళీ ఇప్పుడు గంట ట్రావెల్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి. అది మా స్పెషాలిటీ. ఎగ్జామ్ ముందు చెట్టు కింద కూర్చొని చదువుకోండ్రా అని చెప్తే పిల్లలు, వాళ్ళకి హాయ్ చెప్దామా ఫ్రెండ్స్? మీరే కామెంట్ చేయండి కింద. ఇంకా అలా జోక్లు వేసుకుంటూ బయటకైతే వచ్చేసాం. ఇది ఎగ్జిట్. ఇందాక ఎంట్రన్స్ చూపించలే కదా, నా వీడియో క్లిప్ మిస్ చేసా. ఇది ఎంట్రన్స్. డోర్ చూసారా ఎంత పెద్దది ఉందో. మా ఫ్రెండ్ అయితే కామెడీ చేస్తున్నాడు. హాఫ్ అన్ అవర్లో మేము ప్యాలెస్ మొత్తం చూసేసాం. నాకేం సంబంధం లేదు. హైదరాబాద్లో ఉండి ఇప్పుడు చౌమహల్ ప్యాలెస్ చూడలేదంటే తప్పు. ఈరోజు ముస్లిం ఫెస్టివల్ ఏదో ఉంది. రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదు. ఫ్లాగ్స్ పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు. అతను చూసారా, హాయ్ చెప్తున్నాడు. ఈ ప్యాలెస్ చార్మినార్ దగ్గర ఉంది. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.